తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మరో వారం రోజులలో నిధులను విడుదల చేయనుంది. ఈ పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 చొప్పున 2 విడతల్లో అందజేస్తారు. ఒక్కో విడతలో 6,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ నిధులు వ్యవసాయ సామాగ్రి కొనుగోలుకు మరియు రోజువారీ ఖర్చులకు ఉపయోగపడతాయి. 2025 జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా గత ఆర్థిక సంవత్సరంలో 18.180 కుటుంబాలకు 10.91 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి విడతగా జూలైలో 6,000 చొప్పున, రెండో విడత అక్టోబర్ లేదా ఫిబ్రవరి 2026లో రెండో విడత చొప్పున జమ చేయనున్నారు. అర్హత కోసం లబ్ధిదారుడు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి. భూమి లేని వ్యవసాయ కూలీలుగా ఉండి మరియు వ్యవసాయ కూలీగా కనీసం 20 రోజులు గ్రామంలో పనిచేసి ఉండాలి. ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుంది. లబ్ధిదారులు అధికార వెబ్సైట్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఫారంలను పొంది ఆధార్, బ్యాంక్ వివరాలతో సమర్పించాలి. గ్రామ సభ్యులు ధృవీకరణ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల కుటుంబాలు లబ్ధి పొందవచ్చు. ఇది వారి జీవన ఉపాధికి మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పారదర్శకత కోసం డీబీటీ విధానం ద్వారా నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. మధ్యవర్తుల జోక్యం ఉండదు. అవకతవకలు నివారిస్తారు. ఈ పథకం విజయవంతమైతే తెలంగాణలో సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గడానికి దోహదం పడుతుంది. మరో వారం రోజులలో మొదటి విడతలో భూమి లేని వ్యవసాయ కూలీలకు 6,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.